హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. యాక్చువల్గా ఈరోజు మనము పెళ్లి కొడుకు లేచిపోయాడు అనే స్టోరీ వినాలి, కానీ కొన్ని నెట్ ఇష్యూస్ వల్ల ఆ స్టోరీ నేను మీకు అందించలేకపోతున్నాను. లాస్ట్ టైం మనం స్టార్ట్ చేసిన ప్రేమ చేసిన మోసం అనే స్టోరీ ఉంది కదా, సాయి పవన్ హేమంత్ వలివర్తి గారు ఎంతో చక్కగా రచించిన ఈ స్టోరీని సెకండ్ ఎపిసోడ్ ఈ రోజు మనం వినేసేద్దాం. సో ప్లీజ్ స్టోరీ పూర్తిగా వినండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేద్దాం. ప్రేమ పేరుతో మోసం. ఈ ఎపిసోడ్ ని గనక ఇప్పుడే వింటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ప్లేలిస్ట్ లో దీనికి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ కూడా ఉంది అండ్ మిగతా స్టోరీస్ కూడా అందులో ఉన్నాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్ లోకి మీరు వెళ్ళిపోతే వరుసగా అన్ని స్టోరీస్ మీ ముందుకు వచ్చేస్తాయి. అండ్ లెట్ స్టార్ట్. సాయి పవన్ హేమంత్ చక్కగా రచించిన ప్రేమ పేరుతో మోసం. సెకండ్ ఎపిసోడ్ పేరు వచ్చేసి స్నేహం ప్రేమగా మారుతున్న క్షణాలు. ఉదయం సూర్యకాంతి కాలేజ్ ప్రాంగణాన్ని బంగారు రంగులో ముంచేసింది. నిన్నటి వర్షం తర్వాత చెట్లు మరింత పచ్చగా మెరిశాయి. నేలపై ఇంకా తడుంది. విద్యార్థుల సందడి మామూలుగానే మొదలైంది. అను గేట్ దాటుతూ లోపలికి అడుగుపెట్టింది. కాని ఈరోజు ఆమె అడుగుల్లో నిన్నటి భయం లేదు. ముఖంలో చిన్న ధైర్యం ఉంది. ఎందుకంటే ఈ కాలేజీలో ఒక మంచి మనిషి ఉన్నాడని ఆమెకు తెలుసు. ఆ మంచి మనిషి పేరు హేమంత్. కారిడార్లో నడుస్తుండగా ఎదురుగా హేమంత్ చేతులు టీ కప్పుతో వస్తున్నాడు. గుడ్ మార్నింగ్ అనుగారు అని నవ్వాడు. గుడ్ మార్నింగ్ అంటూ చిరునవ్వుతో చెప్పింది. ఈరోజు వర్షం లేదు కాబట్టి బైక్ సర్వీస్ అవసరం లేదు. నేను అడిగానా? అను మొదటిసారి కొంచెం సరదాగా మాట్లాడింది. హేమంత్ ఆశ్చర్యంగా నటించాడు. అర్రే, మాట్లాడుతున్నారు కూడా. నిన్నటి వరకు సైలెంట్ సినిమా అనుకున్నా అంటూ అను నవ్వింది. ఆ నవ్వు హేమంత్ కళ్ళలో కాసేపు నిలిచిపోయింది. రోజులు గడిచాయి. ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. క్లాస్ అయిపోయాక క్యాంటీన్లో టీ, లైబ్రరీలో పుస్తకాలు వెతుక్కోవడం, అసైన్మెంట్లో సహాయం, చిన్న చిన్న మాటలు. అను జీవితంలో మొదటిసారి ఎవరో తనని అర్థం చేసుకునే వ్యక్తి దొరికినట్టు అనిపించింది. ఒకరోజు లైబ్రరీలో, నువ్వెప్పుడూ ఇలా అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటావా అని అను అడిగింది. చేయగలిగితే చేస్తాను. ఎందుకో? ఎవరైనా మనకు అవసరమైనప్పుడు దొరికితే ఎంత బాగుంటుందో తెలుసు కాబట్టి. ఆ మాట విన్నాను. కొద్దిసేపు మౌనంగా అతన్ని చూసింది. ఏమైంది? ఏమీ లేదు. నువ్వు చాలా భిన్నంగా ఉంటావు. అది మంచి అర్థంలోనా చెడర్థంలోనా అని అర్థం కాక అడిగాడు. మంచిదేలే బాబో. హేమంత్ చిరునవ్వు నవ్వాడు. ఇక మరోవైపు సన్నీ తన కారు బ్యానెట్ పై కూర్చొని ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి డీటెయిల్స్ కావాలి. ఎక్కడుంటుంది, ఎవరింట్లో, ఏమిష్టం అన్ని. ఎందుకురా అని ఫ్రెండ్ అడిగాడు. నాకిష్టమైంది అంతే. కాని ఆమె హేమంత్తో తిరుగుతోంది. సన్నీ నవ్వాడు. హేమంత్ మంచివాడు కావచ్చు, కాని అమ్మాయిలు చివరికి స్టేటస్ చూసొస్తారు. అతని కళ్లల్లో గర్వం కాదు, విషం ఉంది. మరుసటి రోజు కాలేజ్ కల్చరల్ ప్రాక్టీస్ జరుగుతోంది. అను క్లాస్ నుంచి బయటకొస్తుంటే ఒక ఖరీదైన బొకే ఆమె ముందు పెట్టారు. మేడం, మీకోసం. ఎవరు పంపారు? అప్పుడే వెనుక నుంచి సన్నీ నడుచుకుంటూ వచ్చాడు. బ్రాండెడ్ షర్ట్, గ్లాసెస్, చేతిలో కార్ కీస్. నేనే. అను అసౌకర్యంగా చూసింది. నాకవసరం లేదు. ఇష్టం లేకపోయినా తీసుకోండి. అందమైన వాళ్లకు పూలివ్వాలి. నేను చెప్పాను కదా, వద్దు. అను వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది. సన్నీ తన మార్గాన్ని అడ్డగించాడు. ఇంత అహంకారం మంచిది కాదు. అప్పుడే వెనక నుంచి గట్టిగా ఒక స్వరం వినిపించింది. మార్గం ఇవ్వు సన్నీ అని హేమంత్. సన్నీ సన్నీ నవ్వాడు. అర్రే, హీరో వచ్చేశాడు. అను వెళ్ళాలి, సైడ్ ఇవ్వు అన్నాడు హేమంత్. లేదంటే అడిగాడు సన్నీ. హేమంత్ దగ్గరకొచ్చి అతని కళ్లల్లోకి నేరుగా చూశాడు. లేదంటే నీకు తెలుసు. సన్నీ కొద్దిసేపు చూసి పక్కకు తప్పుకున్నాడు. అను అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. సన్నీ మెల్లగా అన్నాడు. నువ్వు ఆమెను కాపాడగలవు, కాని ఎప్పటికీ కాదు. హేమంత్ ముఖం కఠినమైంది.
సాయంత్రం కాలేజీ టెర్రస్ మీద అను ఒంటరిగా నిల్చుంది. నగరం దూరంగా కనిపిస్తోంది. గాలి జుట్టును ఆడిస్తోంది. హేమంత్ వచ్చాడు. సారీ, నా వల్ల ఇబ్బంది పడాల్సొచ్చింది. నీ వల్ల కాదు, అతని వల్ల. అతనెందుకిలా చేస్తున్నాడు? కొంతమందికి కావాలనిపిస్తే చాలు, ఎదుటివారి ఇష్టం అవసరం ఉండదు అన్నాడు హేమంత్. అను నిశ్శబ్దంగా నిల్చుంది. నువ్వు భయపడకో అన్నాడు హేమంత్. నువ్వు ఎప్పుడు ఇలా నా దగ్గరే ఉంటావా? ఆ ప్రశ్న హేమంత్ని కాసేపు ఆపేసింది. నువ్వనుకుంటే ఉంటాను. అను అతన్ని చూసింది. ఆ చూపులో కృతజ్ఞత కంటే ఇంకా ఎక్కువ వేరే ఏదో ఉంది. నిన్ను చూసినప్పటినుంచి నాకీ కాలేజీ అంత భయంగా అనిపించటం లేదు అంది మెల్లిగా. హేమంత్ హృదయం ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అను, "ఉమ్, నిన్నొకటడగనా?" అడుగు. నువ్వు నవ్వితే నాకెందుకో రోజు బాగున్నట్టుంటుంది. అను చెంపలు ఎర్రబడ్డాయి. గాలి ఇంకా బలంగా వీచింది. ఆకాశంలో మేఘాలు కదిలాయి. అక్కడ ఇద్దరి మధ్య మాటల కంటే బలమైన నిశ్శబ్దం నిలిచింది. దూరంగా మెట్ల దగ్గర నిలబడి ఇవన్నీ చూస్తున్నాడు సన్నీ. అతని చేతిలో ఫోన్ కెమెరా ఆన్లో ఉంది. బాగుంది అని నవ్వాడు సన్నీ. ముందు దగ్గరయ్యేలా వదిలెయ్యాలి, తరువాత విడదీయాలి. అతను ఫోటో తీసుకున్నాడు. ఇప్పుడు ఆట మొదలవుతోంది. ఆ తరువాతేమైందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే. మరి సన్నీ ఎటువంటి ప్లాన్స్ వేస్తాడు? ఆ ప్లాన్‌లో అను, హేమంత్ ఎటువంటి ఇబ్బందుల పాలవుతారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్‌ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్‌టైన్‌మెంట్స్. పక్కనున్న బెల్ ఐకాన్‌ని గనుక ఒక్కసారి ఇలా ఠంగుమని మోగించారంటే రెగ్యులర్ నోటిఫికేషన్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీకు అందిస్తుంది. ఓకేనా? అండ్ నౌ మరో సూపర్ ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.